ఇస్సాకు అబ్రహాము మరియు సారాకు వాగ్దాన సంతానం. దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానం ప్రకారం వారు వృద్ధాప్యంలో ఉండగా ఇస్సాకు జన్మించాడు. దేవుడు అబ్రహాంను పరీక్షించేందుకు తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే అబ్రహాం విధేయత చూపినప్పుడు దేవుడు తక్షణమే ఓ గొర్రెను అందజేసి ఇస్సాకు ప్రాణం కాపాడాడు. ఇస్సాకు కోసం అతని తండ్రి అబ్రహాము సేవకుణ్ణి పంపించి దేవుని మార్గదర్శకంతో రిబ్కాను భార్యగా స్వీకరించాడు. ఈ ఇస్సాకు దేవుని ఆశీర్వాదంతో గొప్పగా అభివృద్ధి చెందాడు. అతను విత్తిన ప్రతి భూమిలో 100 రెట్లు పంట పొందాడు. గొప్ప ధనవంతుడిగా మారాడు. బైబిల్లో ఇతర ప్రధాన పాత్రలతో పోలిస్తే ఇస్సాకు జీవితంలో పెద్దగా దోషాలు లేకుండా నివసించిన వ్యక్తిగా గుర్తించబడతాడు. ఇస్సాకు రిబ్కా కవల పిల్లలైన యాకోబు మరియు ఈసావుకు తండ్రి. అయితే వారి మధ్య మొదటి జన్మ హక్కు విషయంలో విభేదాలొచ్చాయి. ఫిలిస్తీయులు అబ్రహాము త్రవ్వించిన బావులను మూసివేయగా ఇస్సాకు వాటిని తిరిగి త్రవ్వించాడు. ఇది తన తండ్రి సంప్రదాయాలను గౌరవించినట్లు సూచిస్తుంది. ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. ఇది బైబిల్లో చాలా ఎక్కువ ఆయుష్ పొందిన మనుష్యుల్లో ఒకరు. ఇస్సాకుకు ఇవ్వబడిన ఆజ్ఞ, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు.